ఒకటి ఈ బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ అనేది లేకపోవటము, లేదా టెస్టిస్ సైజు బీర్జాల సైజు చాలా చిన్నగా ఉండటము, లేకపోతే అసలు బై బర్త్ వాళ్ళకి బీర్జాలు ఏర్పడకపోవడం. అసలు 2 బీర్జాలు కనీసం చిన్నవి కాదు, అసలు బీర్జాలే ఉండవు అనమాట. జనరల్గా జీరో స్పెర్మ్ కౌంట్కి ఈ 3 కారణాలు 100లో 80 మందిలో ఈ 3 కారణాలే ఉంటాయి. ఇంకొంతమందిలో సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెస్టిస్ సైజ్ బాగానే ఉంటుంది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ బాగానే ఉంటుంది, అయినా కూడా వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటుంది. అది ఇది జస్ట్ 100లో ఒక 20 మంది ఈ స్పెర్మ్ కౌంట్ ఉన్న జీరో ఉన్న వాళ్ళలో 100లో ఒక 20 మందిలోనే ఈ టెస్టిస్ సైజ్ బాగున్నా, ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి నార్మల్గానే ఉన్న జీరో ఉంటుంది. వీళ్ళకి రీజన్స్ ఏంటి అని అంటే మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతుంది, కానీ అది టెస్టిస్ లోపలే చనిపోతుంది. మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. ఇది 100లో ఒక 20 మందిలో ఉండే కారణం. సో జనరల్గా ఈ 4 రీజన్సే ఉంటాయి. ఒకటి టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అనేది బై బర్త్ లేకపోవటము, లేదా టెస్టిస్ సైజ్ మరీ చిన్నగా బఠానీ గింజంత ఉండటము, లేదా అసలు టెస్టిస్ బై బర్తే వాళ్ళకి ఏర్పడకపోవటము, లేదు అనంటే టెస్టిస్లో మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. స్పెర్మ్ పుడుతున్నా టెస్టిస్ లోపలే స్పెర్మ్ చనిపోవటం. సో ఫస్ట్ అసలు కారణం ఏమిటి అనేది తెలిస్తేనే ఈ స్పెర్మ్ కౌంట్ జీరోగా ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేస్తే కౌంట్ పెరిగిద్దా లేదా అనేది చెప్పగలం.